జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మీ సుబ్బలక్ష్మి. దేశం కోసం, ధర్మం కోసం. కాకినాడ జిల్లా కరప మండలం కోరాడ గ్రామంలో గత 2 సంవత్సరాలుగా ఎక్కడో పొరుగురు నుంచి వచ్చి ఒక పాస్టరు అక్రమంగా చర్చి నిర్మిస్తుంటే అక్కడ అందరూ కూడా హిందువులే. అయితే హైందవ సైన్యం ద్వారాగా హైందవ సైన్యం మద్దతు ఇస్తే అక్కడ చట్ట ప్రకారంగా ఆ చర్చి అక్రమ చర్చిని నిర్మించకుండా చట్ట ప్రకారంగా ఆపడం జరిగింది. మరలా నూతనంగా వచ్చినటువంటి రాజకీయ నాయకులు కొంతమంది అండదండలు చూసుకుని అధికారులు నోటీసు ఇచ్చినా సరే లెక్క చేయకుండా ఆ అక్రమ చర్చను నిర్మిస్తున్నారు. కాబట్టి హైందవ సైన్యం పిలుపునిస్తుంది. హైందవ సైన్యానికి నేను మద్దతు ఇస్తూ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి నేను సపోర్ట్ చేస్తూ మన రాష్ట్రీయ హిందూ వాహిని సంస్థ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నేను కూడా మద్దతు ఇస్తూ రేపు నేను ఉదయం 11 గంటల కల్లా నేను అక్కడికి చేరుకుంటున్నాను. అక్కడ రిలే నిరాహార దీక్ష నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ హిందూ బంధువులు అందరూ కూడా నిజంగా మీరు హిందువులైతే, నిజంగా మీరు పూర్తి పురుషులైతే, నిజంగా మీరు పూర్తి స్త్రీలైతే నేను ఒక హెజరాగా నేను దేశం కోసం ధర్మం కోసం వస్తున్నాను. కాబట్టి మీరు కూడా తప్పకుండా వచ్చి మన హిందూ ధర్మాన్ని, మన హిందూ దేశాన్ని కాపాడతారని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు సపోర్ట్ చేసి, మన హిందూ బంధువులకి సపోర్ట్ చేసి అండదండగా ఉంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను రేపు ఉదయం 11 గంటలకల్లా అక్కడ చేరుకుంటున్నాను. ఒక హెజ్రాగా దమ్ముళ్ళు ధైర్యంతో దేశం కోసం ధర్మం కోసం నేను వస్తున్నా. మరి మీరు కూడా వస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.